ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇమ్మని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇమ్మని అడగట్లా, సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. ఇక్కడున్న యువత ఉన్నారు. ఇక్కడ ఇందాక మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోలు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకరు ఏం చేశారంటే మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే సంతోషం, యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా. నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పండి, మేము తగ్గేదే లేదు, కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద ఇలా పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి మనకి 1 వే వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు. అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు, నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కదా కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్లు వేస్తారంట. ఆయన లేఅవుట్లు వేసిన చుట్టుపక్కల భూములు